రాకాలోకంకి స్వాగతం. అరబ్బు దేశం నుంచి ఒక కార్టన్ వస్తుంది, ఒక డబ్బా వస్తుంది. ఆ డబ్బా మీద నూడిల్స్, చాక్లెట్స్ అని రాసి ఉంటాయి. తెరిస్తే బంగారం. దాన్ని క్లెయిమ్ చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. అరబ్బు కాన్సులేట్లో పనిచేస్తున్నానని చెప్తాడు, కానీ అతను అక్కడ ఉద్యోగం మానేసి ఏడాది అయిపోయింది. ఈ మొత్తము పార్సల్ ఒక అమ్మాయికి చేరాలి, అందమైన అమ్మాయి. ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తుంది. ఆమెను ముఖ్యమంత్రి గారి సీఎంఓలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ నియమిస్తాడు. ఆమెకి ఆయనకి మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. ఇవన్నీ చాలా ఉన్నట్టు ముఖ్యమంత్రితో ఆమె ఫోటోలు దిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఆమె చాలా సన్నిహితంగా మెలిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇదంతా వెరసి చూస్తే దాదాపు 30 కిలోల బంగారం హవాలా మార్గంలో కేరళలో ప్రవేశించింది. ప్రస్తుతం కేరళలో గోల్డ్ స్కామ్ ఏదైతే జరుగుతోందో ఆ గోల్డ్ స్కామ్ యొక్క కథ టూకీగా చెప్పాలంటే ఇది. ఈ గోల్డ్ స్కామ్లో కీలక పాత్రధారి అయినటువంటి స్వప్న సురేష్ శనివారం సాయంత్రం బెంగళూరులో అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఆమె పేరు స్వప్న సురేష్ కాదు. ముఖ్యమంత్రి కార్యాలయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్లో పనిచేసినటువంటి స్వప్న సురేష్ అసలు పేరు ముంతాజ్ ఇస్మాయిల్. ఇది కేరళలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక వింత నాటకం. ఈ మొత్తము కేరళలోని ఈ గోల్డ్ స్కామ్ ఏదైతుందో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి కాన్సులేట్ తిరువనంతపురంలో ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ నుంచి ఇక్కడికి ఒక పార్సల్ వచ్చింది. ఈ పార్సల్ డిప్లొమాటిక్ ఛానల్ ద్వారా వచ్చింది. డిప్లొమాటిక్ ఛానల్ ద్వారా వచ్చినటువంటి వస్తువులను తనిఖీ చేయటం ఉండదు. తనిఖీ చేయకుండా వాటిని నేరుగా కాన్సులేట్కి అప్పగించడం జరుగుతుంది. ఆ రకంగా అప్పగించడానికి ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ని తీసుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి సరిత్ అతని పేరు. అయితే అప్పటికే యుఏఈ వాళ్ళు, కాన్సులేట్ వాళ్ళు ఒక లేఖ రాసి ఇచ్చారు. ఈ అబ్బాయి మా దగ్గర ఉద్యోగం చేయటం మానేసి ఏడాది అయిపోయింది, ఇతను కనుక వస్తే ఇతనికి ఏ పార్సల్ ఇవ్వకండి అని ఇచ్చారు. ఇతను పార్సల్ క్లెయిమ్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుమానం వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. అతని పేరు సరిత్ నాయర్. సరిత్ నాయర్ ప్రత్యేకత ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ యువజన విభాగపు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన గతంలో పనిచేశారు. సిపిఐకి చెందినటువంటి ఏఐఎస్ఎఫ్లో చాలా కీలకమైనటువంటి పాత్ర వహించాడు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత అసలు సందేహం వచ్చి ఇందులో నూడిల్స్ కోసం ఇంత వ్యక్తి ఎందుకు వచ్చాడు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులోపల 30 కిలోల బంగారం ఉంది. ఎవరు పంపించారు, ఎవరి కోసం వచ్చింది, దీన్ని దేనికోసం వాడతారు? సో స్వప్న సురేష్ పేరు అప్పుడు బయటకు వచ్చింది. స్వప్న సురేష్ తనను పంపిందని చెప్పి సరి చెప్పారు. స్వప్న సురేష్ ఎవరు అంటే ప్రస్తుతము ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆమెను నియమించిన వ్యక్తి ఎవరు అంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పదవిలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి టి చంద్రశేఖర్. దీంతో ఒక్కసారిగా సీఎంఓ దాకా ఈ గోల్డ్ స్కామ్ పాకింది. డిప్లొమాటిక్ ఛానల్ ద్వారా గోల్డ్ ఎలా వస్తుంది, హవాలా మార్గంలో గోల్డ్ ఎలా వస్తుంది, ఇది ఎక్కడికి వెళ్తోంది అన్నటువంటి ప్రశ్న వచ్చింది. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరిగింది. కానీ ఎప్పట్లాగానే మన వామపక్ష మేధావులు దీనికి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పత్రికలు కూడా దీని మీద పెద్దగా చర్చ చేయడానికి ఇష్టపడటం లేదు. మీడియా కూడా పెద్దగా చర్చించడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఏ రకంగా మీరు వెళ్ళినా నేరుగా చిట్ట చివరి గడి ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి వెళ్తుంది. అందుకనే ఇప్పుడు ఈ కేసుని దర్యాప్తు చేసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ అథారిటీ ఎన్ఐఏ ఏదైతే ఉందో జాతీయ భద్రతకు సంబంధించిన విషయాన్ని దర్యాప్తు చేసే ఎన్ఐఏ దీన్ని చేపట్టింది. అంటే నేరుగా దీని ప్రత్యక్ష పర్యవేక్షణ అజిత్ దోబాల్ చేస్తారు. అజిత్ దోబాల్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన కేరళ క్యాడర్కి చెందినటువంటి అధికారి. సో ఇప్పుడు దీనికి సంబంధించిన తీగలాగడం జరుగుతుంది, డొంక కదలడం జరుగుతుంది. అసలు ఈ గోల్డ్ స్మగ్లింగ్ ఎందుకు జరుగుతుంది అన్నటువంటి విషయం బయటపడుతుంది. వాస్తవానికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే కేరళ ఈ భారతదేశానికి సంబంధించినంత వరకు హవాలా రాజధాని. హవాలా అంటే అఫీషియల్ ఛానల్స్ కాకుండా
వేరే వ్యక్తులకు ఇచ్చి, మన తెలంగాణలో కూడాను గిరిగిరి అంటారు దీన్ని. ఈ ఈ గిరిగిరి పద్ధతి అంటే హవాలా పద్ధతి ద్వారా అక్కడ మనం డబ్బు చెల్లిస్తాం, గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి అది వేరే వ్యక్తి వచ్చి మన ఇంట్లో అందజేసేస్తాడు. ఈ మధ్యలో ట్యాక్సులు, పన్నులు, గొడవలు ఏమీ ఉండవు, కస్టమ్స్ ఈ గొడవలు ఏమీ లేకుండా నేరుగా డబ్బు వస్తుంది. ఈ లావాదేవీ చేసినటువంటి వ్యక్తులకు డబ్బులు వస్తాయి. వీళ్ళని హవాలా ఏజెంట్స్ లేదా హవాలాదార్స్ అంటారు. ఢిల్లీలో 280 మంది హవాలాదారులు ఉన్నారని ఒక అంచనా అయితే కేరళలో 400 మంది ఉన్నారు. ఇది అఫీషియల్ ఫిగర్, ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నటువంటి ఫిగర్. ప్రతి సంవత్సరము హవాలా మార్గం ద్వారా ఒక్క కేరళలోకి 23,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు పంపుతున్నారు, అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళు పంపిస్తున్నారు. కానీ చాలా మటుకు ఇక్కడి రాజకీయ నాయకులు సంపాదించిన బ్లాక్ మనీని హవాలా ఛానల్లో గల్ఫ్కి పంపించి, గల్ఫ్ నుంచి బంగారం రూపంలో ఇక్కడికి పంపించడం, దాన్ని ఇక్కడ బంగారాన్ని నెమ్మదిగా దుకాణాలకు చేర్చి దాన్ని అమ్మి ఆ సొమ్ముని వైట్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం కేరళలో చాలా కాలంగా జరుగుతుంది. అందుకనే దేశం మొత్తం మీద ఎక్కువ బంగారాన్ని ఎయిర్పోర్ట్స్లో సీజ్ చేసినటువంటిది కేరళలోని ఎయిర్పోర్ట్స్. ఉదాహరణకి మీకు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. 2017-18లో ఎయిర్పోర్ట్స్లో పట్టుబడ్డటువంటి గోల్డ్ స్మగ్లింగ్ కేసెస్ 242. 2018-19లో ఈ కేసులు 450% పెరిగినాయి, అంటే 1102 కేసులు నమోదయ్యాయి. 2017-18లో 103.57 కిలోగ్రాముల బంగారం పట్టుబడింది. ఇది పట్టుబడిన బంగారం. 2018-19లో 417 కిలోల బంగారం పట్టుబడింది. విమానాశ్రయాలు అంటే పట్టుబడని బంగారం ఎంత? ఈ బంగారం కేరళలోకి ఎందుకు వస్తుంది? కేరళలో వచ్చే రాబోయే 1-2 సంవత్సరాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు డబ్బులు అవసరం. ఈ డబ్బులు హవాలా రూట్లో బంగారం రూపంలో కేరళకు వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఇవి ఎన్నికల్లో ఉపయోగించడం జరుగుతుంది. ఈ కేరళ రాజకీయాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ హవాలా మనీ ఆధారంగా, స్మగల్డ్ గోల్డ్ ఆధారంగా తమ రాజకీయాల్ని చేస్తున్నాయి. ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి ముస్లిం లీగ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళలో చాలా పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ. ఉప ముఖ్యమంత్రి పదవి అనేక సార్లు అనుభవించినటువంటి పార్టీ. లోకసభకు 2 లేదా 3 ఎంపీలను పంపేటటువంటి పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. ఈ గోల్డ్ వ్యాపారంలో చాలా కీలకంగా చాలా మందితో సంబంధాలు ఉన్నటువంటి పార్టీ. ఉదాహరణకి ముస్లిం లీగ్ యొక్క కీలక నాయకుడైనటువంటి మునవ్వర్ అలీ సాహబ్ తంగల్, ఈయన ప్రముఖ గోల్డ్ స్మగ్లర్స్ 2017 నుంచి వివిధ కేసులను ఎదుర్కొంటున్నటువంటి షాబాజ్ అండ్ కరత్ ఫైజల్ అనే 2 గోల్డ్ స్మగ్లర్స్ తోటి కలిసి ఫోటోలు దిగడమే కాకుండా కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఈ కరత్ ఫైజల్ అనేటటువంటి వ్యక్తి కరీపూర్ ఎయిర్పోర్ట్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితుడు. ఈ కరత్ ఫైజల్ కారును కోజిక్కోడులో ఉన్నటువంటి కొడువల్లి అనే గ్రామంలో సిపిఎం జనజాగృత యాత్ర అనేటువంటి యాత్ర నిర్వహించింది 2017లో. ఆ యాత్రలో సిపిఎం యొక్క స్టేట్ జనరల్ సెక్రటరీ కొడియేరి బాలకృష్ణన్ ఈ కరత్ ఫైజల్కి చెందినటువంటి కారులోనే విమానాశ్రయం నుంచి పార్టీ ఆఫీస్ వరకు ఊరేగింపుగా వచ్చాడు. దాని ఫోటోలు కూడా మనకి లభ్యమవుతున్నాయి. సో ఈ రకంగా మనం చూసినట్లయితే లెఫ్ట్ ఫ్రంట్కి చెందినటువంటి ఎమ్మెల్యే పిటిఏ రహీం కరత్ రజాక్ అనేటటువంటి గోల్డ్ స్మగ్లర్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కేరళలో బహిరంగ రహస్యం. అదేవిధంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ యొక్క యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి పీకే ఫిరోజ్, ఈయనకు గోల్డ్ స్మగ్లర్తో సంబంధాలు ఉన్నాయని కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా ఈ గోల్డ్ ఏదైతే వస్తుందో ఇది రానున్న కేరళ ఎలక్షన్ల నేపథ్యంలో కేరళ రాజకీయ పార్టీల ఉపయోగార్థం వస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కేరళలో ఉన్నటువంటి త్రిశూర్ భారతదేశపు గోల్డ్ క్యాపిటల్. దేశంలో అమ్ముడయ్యేటటువంటి మొత్తము ప్రతి ఏడాది మన దేశంలో
1000 కిలోల గోల్డ్ అమ్ముడవుతుంది, ప్రజలు కొనుగోలు చేస్తారు. దీనిలో 70% అంటే 700 కిలోల వరకు త్రిశూర్ నుంచే వస్తుంది. కేరళలో ఉన్నటువంటి ఒక చిన్న నగరం త్రిశూర్. ఈ త్రిశూర్ నగరం నుంచి వస్తుంది. ఈ త్రిశూర్ నగరంలో 700 జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద జ్యువెలరీ వ్యాపారులు జాస్ అలుక్కాస్, ఆ తర్వాత ఫ్రాన్సిస్ అలుక్కాస్, తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్, అదేవిధంగా చెమ్మనూర్ జ్యువెలర్స్, లులు జ్యువెలర్స్, మలబార్ జ్యువెలర్స్, వీళ్ళందరూ కూడా త్రిశూర్ నగరానికే చెందినటువంటి వాళ్ళు. అంటే దాదాపు 700 జ్యువెలరీ అవుట్లెట్స్, 3000 గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఒక్క త్రిశూర్ నగరంలో ఉన్నాయి. దీనిలో కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క అధినేత, అదేవిధంగా లులు జ్యువెలర్స్ అధినేత, వీళ్ళిద్దరూ ఫోర్బ్స్ జాబితా 100 రిచెస్ట్ ఇండియన్స్ జాబితాలో వీళ్ళ పేరు ఉంది. అంటే ఈ గోల్డ్ వ్యాపారం ఏదైతే జరుగుతుందో త్రిశూర్లో, దీని వెనక కూడా హవాలా ఉందన్నటువంటి ఆరోపణలు పలుసార్లు వచ్చినాయి. పలు సందర్భాల్లో దొంగ బంగారాన్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి స్మగ్లర్లు, హవాలా మార్గం నుంచి తీసుకొచ్చినటువంటి స్మగ్లర్లు కూడా అరెస్ట్ అయినటువంటి కేసులు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చాలా సుప్రతిష్టాత్మకమైన సంస్థలు. వాటి మీద ప్రత్యక్షంగా ఏ ఆరోపణలు లేకపోయినప్పటికీ ప్రతి సంవత్సరము కనీసము 600 కిలోల గోల్డ్ హవాలా రూట్లో కేరళకు వస్తుందన్నది ఒక అంచనా. కాబట్టి ఈ మొత్తము స్కామ్ ఏదైతే జరుగుతుందో, చాప కింద నీరులాగా కేరళలో సాగుతున్నటువంటి ఈ స్కామ్ ఏదైతే జరుగుతుందో, ఈ స్కామ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ పేరు మీద ఈ వ్యాపారం చేస్తున్నటువంటి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకుడు సరిత్ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని రోల్ ఏమిటి, అదేవిధంగా స్వప్న సురేష్ అన్న పేరుతో చలామణి అవుతూ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ప్రవేశించినటువంటి సదరు ముంతాజ్ ఇస్మాయిల్ ఎవరు, ఆమె తన పేరును ఎందుకు దాచింది, ఈ దొంగ పేరుతో ఆమె ఇన్నాళ్ళు తిరుగుతున్నా ఎందుకు పట్టుకోలేకపోయారు. ఆ తర్వాత ఇప్పుడైతే ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీని తొలగించడం జరిగింది. దీనిలో ముఖ్యమంత్రి పాత్ర ఏమిటి, దీనిలో ముస్లిం లీగ్ పాత్ర ఏమిటి, దీనిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమిటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ గోల్డ్ స్మగ్లింగ్కి సంబంధించి ఈ హవాలా ట్రేడ్లో ఉన్నారన్నటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అథారిటీ ఎన్ఐఏ ఏదైతే ఉందో, అజిత్ దోబాల్ ప్రత్యక్ష మానిటరింగ్లో పనిచేసేటటువంటి ఈ సంస్థ దీని లోతుల్లోకి వెళ్ళి ఈ మొత్తం స్కామ్ని బయటకు తీయవలసినటువంటి అవసరం ఉంది. చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, కేరళ జైళ్లలో బందీలుగా ఉన్నటువంటి కొందరు గోల్డ్ స్మగ్లర్స్, ఒక గోల్డ్ స్మగ్లర్కి సంబంధించిన కేసు బయటకు వచ్చింది. గల్ఫ్కి జైల్లో ఉండగా 1000 కాల్స్ చేశాడు. అతనికి ఉగ్రవాద సంస్థలకు, ముఖ్యంగా జహాదీ ఉగ్రవాద సంస్థలకు సంబంధాలు ఉన్నాయని తర్వాత బయటపడింది. కాబట్టి ఈ స్మగుల్డ్ గోల్డ్కి, రాజకీయ పార్టీలకి, జహాదీ టెర్రరిజంకి ఉన్నటువంటి సంబంధం ఏంటన్నది బయటకు తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో చాలా చిన్న సంఘటనగా భావిస్తే పొరపాటు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంపించండి.